మీ మందిరాలలో 10 నిమిషాలు మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మేము కూడుకునేటట్టుగా ప్రభా వాక్ల ద్వారా మీ నామాలు వాక్యం ద్వారా మిమ్మల్ని ఏ విధంగా ఆరాధించుకోవాలో మీరే మాకు బయటపరచమని వాడుకోండి. యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి ప్రతిఫలం వేడుకుంటున్నాం. ఇదిగో అతడు వచ్చినాడు అనే మాట మనం వింటున్నప్పుడు అది ఎవరికి వినపడుతుందండి? ఇదిగో నేను వస్తున్నాను అన్న మాట చెప్తున్నప్పుడు అది ఎవరికి వినపడుతుంది? చెవులు ఉన్నవాడికి వినపడుతుంది. ప్రకటన గ్రంథంలో ఒక 7 సార్లు ఈ మాట్లాడతారు. చెవులు గలవాడు ఆత్మ చెప్పుచున్న మాటలు వినును గాక. అంటే చెవులు లేవో మనకి? అందరికీ చెవులు ఉంటాయి, కానీ కొంతమంది విన్న మాటలకి వాక్యానికి విధేయత చూపిస్తుంటారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కొంతమందికి తోటి దేవుడు మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడతారు. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే గంతులు వేయచ్చు అనే మాట మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో గంతులు అనేది సాధారణంగా మనం చూసినట్టు గంతులు వేస్తున్నట్టు వాళ్ళు అలా గంతులు వేసేస్తున్నాం అంటారు. ఆ మాటల్లో చాలాసార్లు మనం ఉపయోగిస్తుంటాం. చిన్నపిల్లల్ని చూస్తాం అనుకోండి, వాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా గంతులు వేస్తుంటారు. ఒక్కొక్కరు పెద్దవాళ్ళు కూడా గంతులు వేస్తారట. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఉపయోగిస్తుంటారు. ఇదేంటి వాళ్ళు ఉంటే గంతులు వేసేస్తున్నాడు, ఉంటే ఎగురుతున్నాడు అందరి మీద అని తిప్పుకుంటూ ఉంటారు ఒకరొకరు కదండి. అయ్యి గంతులే. కానీ నిజంగా రక్షించబడిన బిడ్డ జీవితంలో గంతులు అనేది ఎలా వస్తుందంటే ఆ ఆనందం హృదయంలో పుట్టినప్పుడు వస్తుంది. నిజంగా గంతులు వేయటం హృదయంలో ఆనందం లేనట్టు ఎప్పుడు కూడా గంతులు వేయలేడు కదండి. బైబిల్లో మనం చూసినట్లయితే ఒక వ్యక్తిని పేతురు యోహానులు ఏం చేశారంటే వాళ్ళ దేవాలయంలోకి వెళ్తారు. దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు అక్కడ భిక్షం అడుక్కుంటాడు ఒక అతనికి స్వస్థత పొందాలన్న ఆలోచన ఏం లేదు. స్వస్థత గురించి ఏం ఆలోచించట్లేదు. కేవలం ఒక ఆలోచన ఏంటంటే ఆ మందిరంలోకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా గేట్ దగ్గర చూస్తుంటే నాకు ఏమైనా వేస్తారు కదా అని చెప్పేసి ఆస్తుంటున్నాడు. ఆ వ్యక్తిని చూడండి, పేతురు యోహానులో చెప్తున్న మాటలో మనం గమనించినట్లయితే అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయంలోకి వెళ్ళిచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండేది. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్ష అడుగుటకు కొందరు ప్రతిదినము వారి శృంగారముల దేవాలయంకు ద్వారములతో ఉంచుతూ వచ్చింది. పేతురును యోహానులు దేవాలయంలో ప్రవేశించుకున్నప్పుడు వాడు చూసి భిక్ష అడుగుగా పేతురును యోహానులు వాడిని తీర్చిచ్చి మా తట్టు చూడమని వాడు వారితో ఏమైనా దొరికినని కనిపెట్టించు వారి యొక్క లక్ష్యం ఉంచింది. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను, నజరుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని. ఇవన్నీ చెప్తున్నా చదివిస్తానంటే ఏమని చెప్పాడు పేదలు? వెండి బంగారాలు నా యొద్ద లేవు, నాకు కలిగిందే నీకు ఇస్తాను. అంటే మన దేవుడు వెండి బంగారాల్లో లాంటి విలువైన వస్తువులతోటి ఆయన పోల్చుకోలేడు. ఆయన ఏమి ఇచ్చాడు మన కొరకు మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 18, 19 వచనాలు మనం చూసినట్లయితే పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి ఏ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత
అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతున్నని దేవుడు వెండి బంగారాలను విలువైన వస్తువులతో మనల్ని విమోచించలేదు. తన అమూల్యమైన రక్తం ద్వారా రక్తాన్ని కార్చి మనల్ని రక్షించుకున్నాడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నట్లయితే మనం కూడా ఎలాగా ఇతరులకు సువార్త చెప్పగలమంటే, పేతురు ఏం చెప్తున్నాడండి, నా దగ్గర వెండి బంగారాలు లేవు, నాకు కలిగి నజరేయుడైన యేసు నామమున లేచి పిలిచి నడుమని చెప్పారు. ఇక్కడ చూసినట్లయితే ఒక 7 మాటలు మనకు కనబడుతుంటాయి. ఈ యొక్క మాటల్లో మనం చూసినట్లయితే మొట్టమొదట ఆయన చెప్పింది ఏమని చెప్పాడండి? ఆయనకి ఫస్ట్ మాట చూడండి, చూడండి ఫస్ట్. అంతటా పేతురు వెండి బంగారంలో ఎంత లేవు కానీ నాకు కలిగింది నీకు ఇచ్చినాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వీడు ఏం చేశాడంటే వెంటనే లేచి. చూసినట్లయితే వాడు ఏం చేశాడంటే 5వ వచనంలో మనం చూసినట్లయితే వాడు దిగ్గున లేచి. కనుక ఒక వ్యక్తి తనున్న స్థితిలో నుంచి లేపడానికి దేవుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. కొంతమంది లేవడానికి ఇష్టపడరు, కొన్ని ప్లేస్లో కూర్చుంటే అక్కడే ఉండాలని ఇస్తుంటారు. కొంతమంది చర్చిల్లో కూడా మనం గమనిస్తుంటాం, ఇది నా ప్లేస్ అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళు లేట్గా వచ్చినా కూడా ఆ ప్లేస్ వాళ్ళు కూర్చోన్నట్టుగా ఆశపడతారు. ఇలాంటి స్వభావాలు మంచివి కాదు. దేవునికి కూర్చున్నప్పుడు ఎవరు ముందస్తాను కూర్చుంటారు కదా. కొన్ని చోట్ల అంటే ఇలాగంటారని మిమ్మల్ని మీరు ఎక్కడ ఎవరైనా అలాంటి ఉండాలేదు నాకు తెలియదు, నేను మామూలుగా చెప్తున్నాను. సాధారణంగా కొంతమంది అలా ఫిక్స్డ్ అయిపోతారు, ఈ ప్లేస్ నాది. అలాంటిది ఏం లేదు. ఈ వ్యక్తి కూడా మనం కొన్నిసార్లు అడుక్కున్న వాళ్ళు కూడా గమనిస్తే చూడండి, వాళ్ళు కూడా అలాగే ఉంటారు, అక్కడ దెబ్బలాడుకుంటుంటారు. నేను కొన్నిసార్లు గమనిస్తున్నప్పుడు మనుషులు స్వభావాలు, జంతువులు స్వభావాలు అప్పుడప్పుడు చూస్తుంటారు. ఇంకో వీధిలో కుక్క ఇంకో వీధిలోకి వస్తే ఆ కుక్క ఊరుకోదు, చూసాడు. మీరు గమనించండి ఈసారి, నేను 2-3 సార్లు గమనించాను. ఆ వీధిలో చాలా పవర్ఫుల్గా ఉంటుంది, దాని జరిగి కుక్క ఎదురెళ్తే ఊరుకోదు. అదే ఈ వీధిలో కుక్క మళ్ళీ ఇందుకు వేడి వస్తే ఊరుకోదు. అలాగే అడుక్కున్న వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే, అడుకున్న ప్రాంతాల్లో ఎదుర్కొంటాడు, ఆ ప్రాంతాల్లోనే వాడు నేను ఆ ప్రాంతంలో కూర్చోండి అంటే స్వభావం ఎలా ఉంటుందంటే వాడు ఆ స్థితిలో అక్కడే ఉండడానికి ఇష్టపడతాడు. ఈ దేవాలయం దగ్గర ఉన్న ఈ వ్యక్తి స్వస్థత గురించి ఏమీ ఆలోచించలేదు అసలు కదండి. వాడి దృష్టి అంతా కూడా వచ్చేవాళ్ళు నాకు ఏమైనా పెడతారా, ఏమైనా ఇస్తారా అని చూస్తాడు. కానీ అక్కడ పేతురు ఏం చెప్పాడు, వెండి బంగారాలు నా దగ్గర లేవు, నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను, లేచి నడవమని చెప్పాడు. అంటే ఒక వ్యక్తి మీద దేవుని వెలుగు ప్రకాశిస్తేనే కానీ ఆ వ్యక్తి లేవలేడు. ఎఫెసీ పత్రికలు ఏమని ఉంటుందంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 13-14 వచ్చారు. ఎఫెసీ పత్రిక సమస్తము ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడింది. ప్రత్యక్షపరచునది అది ఏదో వెలుగే కదా, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లేంబు, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయనకు. కనుక నిద్రిస్తున్న మనం లేవాలి. ఏ స్థితిలో నుంచి మనం ఏ స్థితిలో పడిపోయినామో ఆ స్థితి నుంచి లేవడానికి దేవుడు మనకి ఏం చేస్తాడు, వెలుగు మన మీద ప్రకాశింపజేస్తాడు. ఎవరో ఒక ద్వారా వెలుగు నీ మీదకి వస్తూ ఉంటుంది. ఆ వెలుగులో నువ్వు నడుచుకున్నప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. కనుక ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడంటే, వాడిని లేమని చెప్పగానే లేచినట్టుగా మనం చూస్తున్నాం, వాడు దిగ్గున లేచినట్లుగా చూస్తుంటాం. రెండోది ఏంటంటే నిలిచి. ఒక వ్యక్తి లేవడం తేలిగ్గా ఉంటుంది, లేచిన తర్వాత నిల్చి ఉండాలి. ఎందులో నిల్చి ఉండాలి చెప్పండి. యోహాను సువార్తలో మనకి బాగా అర్థం అవడానికి యేసుక్రీస్తు ప్రభువు కొన్ని మాటలు చెప్పారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 4 నుంచి చూసినట్లయితే, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని
తానంతట తానే ఎలాగో ఫలింపదో నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనందును నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవడు. మనుషులట్టు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేయుదురు, అవి కాలిపోగును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఎండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా కిందకు వచ్చిన చదువుకుంటే వెళ్తుంటే నా యందు మీరు, మీ యందు నా మాటలు మీకు ఏది ఇష్టమో అడగండి, నేను ఇస్తానంటాడు. కనుక మనం దేవుళ్ళు నిలిచి ఉంటేనే దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకోగలం. మనం దేవుళ్ళు నిలిచి ఉండకుండా మనం ఆశ కలిగి ఉంటే దానివల్ల ఏం ఉపయోగం. పేతురు దేవుళ్ళు నిలిచి ఉన్నాడు. ఆయన దేవుళ్ళు నిలిచి ఉన్నాడు కనుకనే ఆయన ఏం చెప్తున్నాడు, నువ్వు మాతో చూడు, మా దగ్గర ఎండి బంగారాలు లేవు కానీ నాకు కలిగింది నేను నీకు ఇస్తానని చెప్పగానే వాడు దిగ్గున లేచాడు. తర్వాత 2 నిలిచాడు. తర్వాత 3 నడిచాడు అని చెప్పి మనం చెప్పుకుంటాం. అంతకుముందు ఎలా నడిచేవాడు ఉంటాడు బహుశా వాడు ఇష్టం వచ్చినట్టుగా. మనం కూడా దేవుడు ఎరగినప్పుడు ఎలా నడిచామంటే ఇక్కడ రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 వచనాలు మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 1. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించటకు ఎటు పడినా అటు నడిపించబడుతుందని మీకు తెలియదు. ముందు ఎలా నడిచాము మనం? యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించుకున్నప్పుడు మోగ విగ్రహాల వైపు ఎటు పడితే అటు తిరిగి ఇదే మంచిదేమనుకుని ఆ మార్గాల్లో నడుచు. అలాంటి మనల్ని ప్రభు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన మార్గాల్లో నడుచుకునేటట్టుగా. ఆయన మార్గాల్లోకి వచ్చినప్పుడు ఎలా నడవాలి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నది, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నందుకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకుంది. అలాగనే మీరును ప్రేమ కలిగి. కనుక మనం ఎలా నడుచుకోవాలి? దేవుని వాక్యాన్ని ఆరాధిస్తామంటే మనలో ప్రేమ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఎవరిని ఎలా గౌరవించాలో తెలియని పరిస్థితుల్లో జీవిస్తున్నట్లయితే అది దేవునికి ఏమాత్రం కూడా సంతోషం. మనం ఎలా నడుచుకోవాలంట చెప్పండి. ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో జాగ్రత్తగా గమనించండి. 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నది, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను. అలాగే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రేమ కలిగి నడుచుకోవడం మళ్ళీ ఇంకెలా ఉండాలంట చూడండి, చెప్తున్నాడు 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే కాపాడుకునేందుకు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించు, మీరు పిలువబడిన పిలుపు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికంతోను నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? ప్రేమలుగా నడుచుకోవాలి. ఎలా ఉండాలి? ఇంకానండి, దీర్ఘ శాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను ఈ లేకుండానే మనం దేవుని మాటలు చెప్పడానికి సరైన దేవుని బిడ్డల్లో దేవుని చూస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఈ లక్షణాలు కనపడుతూ ఉండాలి.
పేతురు దగ్గర ఒకప్పుడు పేతురు చిన్నపిల్ల దగ్గర బొంకిన పేతురు తన జీవితం మారిన తర్వాత ఏమంటాడంటే ఎవరి దగ్గర కూడా భయపడతాడు, ఎంతో ధైర్యంగా దేవుని వాక్యాన్ని కనుకనే ఈ వ్యక్తికి ఆ దేవాలయం దగ్గర ఏమో దొరుకుతుందని చూశాడు, కానీ దేవుడు అంతకన్నా విలువైన ఇచ్చి ఏం చేస్తాడు, దిక్కున లేచాడంట, నిలిచాడంట, తర్వాత ఏం చేస్తాడు, నడుస్తున్నాడు. కనుక మనం నడుచుకున్న రీతిలో మనం పోలి నడుచుకోవాలి. మనం సువార్తలాగా మనమే ఒక సువార్తలాగా జీవించినట్లయితే దేవుడికి ఎంతో సంతోషం కలుగుతుంటుంది. కనుక ఇప్పుడు ఎపిఎస్సి పత్రికలో మనం చూసినట్లయితే ఇంకో మాట కూడా చదవండి, 15 వచ్చి చదవండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో కనుక ఆరాధించే వ్యక్తి ఎలా ఉంటారంటే, ఆరాధించే వ్యక్తిని ఇతరులు చూస్తున్నప్పుడు అతనిలో ప్రేమ కనపడాలి, అతనిలో సాత్వికం కనపడాలి, దీర్ఘశాంతం కనపడాలి. ఇవన్నీ కనపడినప్పుడు ఎదుటి వ్యక్తిలో ఈ మార్పు వచ్చి నేను కూడా ఇలాంటి దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశ అతనికి వస్తుంది. కనుక ఈ వ్యక్తిలో మనకి చూసినట్లయితే వాడు ఎలా లేచాడు అన్నది మనం చూసినట్లయితే ఏమేమి కనపడుతున్నాడు అతని దగ్గర, వాడు దిగ్గున లేచాడు, నడిచాడు, తర్వాత నడుచొచ్చు గంతులు వేసుకున్నాడు. గంతులు ఎవరేస్తారు చెప్పండి, మనం గంతులు వేస్తాము అండి, మనం ఎవరైనా గంతులు వేస్తాము? వీడికి ఎందుకు గంతులు వేస్తున్నాడు? పాప అప్పుడు దాకా నడవడానికి లేదు, అసలు కాళ్ళు సరిగ్గా పని చేస్తారా లేదని చాలా సంతోషంగా గంతులు వేస్తున్నాడు. అంటే ఆ వ్యక్తిలో నడవలేని స్థితిలో ఉన్నాడు, నిలబడలేని స్థితిలో ఉన్నాడు కదండి. అలాంటి వ్యక్తిని దేవుడు ఎప్పుడైతే లేపాడో అతను గంతులు వేస్తాడండి. మనం కూడా గంతులు వేయాలంటాడు, మనం కూడా గంతులు వేస్తాం. ఎవరైనా మనం ఏదైనా అన్నారనుకోండి, తిరుగుళ్ళు ఆడితే అడి మీద ఎగురుతాడు, అది కూడా గంతులు. కానీ నిజంగా రక్షించబడిన బిడ్డ జీవితంలో గంతులు వేయమని చెప్పాడు దేవుడు. ఎలాంటి గంతులు వేయాలంటే చూడండి, లోకాసు వార్త 6వ అధ్యాయము 22, 23 చూడండి. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టువేసినప్పుడు మీరు ధన్యులు. ఆ జనమందు మీరు సంతోషించి గంతులు వేయండి. ఇదిగో మీ ఫలము 19 మంది గొప్పదైనను వారి పితరులు ప్రవక్తలకు అదే విధంగా చేసింది. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వాళ్ళారా, మీరు ఆకలి గొంతులు. అయ్యో ఇప్పుడు నవ్వుచుండు వాళ్ళారా, మీరు దుఃఖించి ఏడుతురు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. మనుషులు మనకు ఓడుతుంటే మనకు శ్రమ కలుగుతుంది. ఇప్పుడు కూడా గమనించారు, ఒక వ్యక్తి మనల్ని ఎవరైనా ఎప్పుడైనా పొగుడుతున్నాడంటే వాడు మన గోతులు దోతులుంటే మాట తెలుస్తుందండి. ఎప్పుడు కూడా ఎవరైనా పొగిడి వాళ్ళని చూసి మీరు సంతోషించారు, వాళ్ళ వెనకాల పేర్లు పెడతా ఉంటారు. నిజమే, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే అతను ఉన్న లోపాన్ని అతను చూపించి సరి చేసుకోమని చెప్తాడు. అలా చెప్తే చాలా మంది ఇష్టపడరు. ఇప్పుడు నా దగ్గర మందిరానికి వచ్చే వాళ్ళు చాలా మంది కొన్నిసార్లు నా మీద కోపపడి బాధతో పడి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. గతంలో ఒక మందిరానికి ఒక అబ్బాయి ఇష్టపడి అబ్బాయి పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి సంబంధం వస్తే వాళ్ళ పెళ్లి అన్ని మాట్లాడుతున్నారు. అవతల మాస్టర్ గారు మన హెబ్రోన్ ఆయన నాకు ఫోన్ చేసి, అన్న మీ మందిరానికి ఒక అబ్బాయి వస్తాడంటే మందుల షాప్ అంట కదా, అబ్బాయి మందుల షాప్ మెయింటైన్ చేస్తాడని తెలిసింది. మరి మా మందిరానికి వచ్చే అమ్మాయి చాలా మంచి విశ్వాసి, మరి ఇద్దరికి మరి పెళ్లి చేయడానికి మీకు ఇష్టమనే అన్నాడు. నేను అన్నాను, అబ్బాయి ఏ మందుల షాప్ లో పని చేస్తాడు, ఏ మందుల షాప్ కొనుక్కోమని. ఏ మందుల షాప్ కొనుక్కోమంటే కొనుక్కోండి. మందుల షాప్ అంటే ఏంటి? మందు షాప్ లో పనిచేస్తాడు అబ్బాయి. మందుల షాప్ కి తడలేదండి. హోమియోపతి మందుల షాప్ లేకపోతే ఆయుర్వేదం మందుల షాప్ ఏదో సరిగ్గా కనుక్కోండి బ్రదర్ అన్నాను. నేనేం చెప్పలేదు. ఆయన కనుక్కునేటప్పటికే తెలిసింది. తెలిస్తే వీళ్ళు నన్ను అదేంటంటే అలా చెప్తారా మీరు, మాస్టర్ గారు ఏంటి సంబంధం జరగలేదు అంటే మందుల షాప్కి ఎంత తేడా ఉన్నదండి. ఇప్పుడు నేను యథార్థ చెప్పదు అనుకోండి, దేవుడు నన్ను ఏం చేస్తాడు, నన్ను శిక్షిస్తాడు. నేను ఎప్పుడు కూడా నన్ను మనుషులు పోవడం పర్వాలేదు, నేను మరి నరకానికి పోకుండా నన్ను నేను కాపాడుతాను. ఉన్న వాక్యాన్ని ఉన్నట్టు చెప్పాలి.
ఆ తర్వాత ఆ సంబంధం అలా క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే వాళ్ళు ఇప్పటికీ నన్ను తిట్టుకుంటారు. మరి నేనేం చెప్పాలి చెప్పండి? మీరు నా స్థానంలో మీరు ఉన్నప్పుడు మీరేం చెప్తారు? అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఎందుకు సందర్శించాలంటే గంతులు వేయాలంటే మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కుటుంబమైనప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయండి. ఒక వ్యక్తి నిజంగా దేవుళ్ళు ఉంటే ఆ వ్యక్తికి సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. బైబిల్లోకి కొంతమంది వ్యక్తులు సంతోషంగా ఉండి ఆనందంగా ఉండి గంతులు వేశారు. గంతులు వేస్తే వాళ్ళు కొంతమంది తప్పుగా చూశారు. చెప్పండి, ఎవరు తప్పుగా చూశారు? దావీదు మహారాజుని మరి చాలా చీప్ గా చూశారు. చీప్ గా చూడండి, అక్కడ ఏమని ఉంటుందంటే 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె మేకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయించి నాట్యమాడుచున్న దావీదుని కనుగొని తన మనసులో అతని హీనపరిచాడు. చూడండి, వారు యెహోవా మందసమును తీసుకువచ్చి గుడారం మధ్యలో దావీదు తనకు ఏర్పరిచిన స్థలంలోను ఉంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను. ఇక్కడ ఏమని చేసినట్టు దావీదు దేవుని సన్నిధిలో ఏం చేశాడని ఉందండి? నాట్యం ఆడించు అతన్ని మనసులో ఏం చేసినట్టండి? హీనపరిచిందట. మనసులో హీనపరిస్తే దేవుడు ఏం చేశాడు? చూడండి, ఇక్కడ ఏం రాస్తాడంటే 22వ వచనం. అదే నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికెత్తల దృష్టికి మీ కలుగుతారు. మరణం వరకు సౌలు కుమార్తె మేఘాలు పిల్లలు తనకు చూసినట్లయితే మన మనస్సు సరిగా లేకుండా ఉన్నట్లయితే మన జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకోలేము. దేవుని ఇంటికి వస్తున్నప్పుడు దేవుని వాక్యం ద్వారా కడగబడాలి, సరిచేస్తున్నాడు. నేను ఇక్కడ వాక్యం చెప్తున్నా, నేను మీలో ఎవరి మీద నాకు ద్వేషం కానీ అసూయ కానీ ఉండి నేను వాక్యం చెప్తున్నట్లయితే దేవుడు నన్ను నైట్ వరకు సృష్టిస్తాడు. నేను ఉన్నట్టు చెప్పినప్పుడే నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే వాక్యం ద్వారా సరిచేయబడుతూ ఉండాలి. ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నవాడు గంతులేస్తున్నాడు? లేవలేనాడు, నిలవలేనాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? లేచాడు, నిలిచాడు, నడిచాడు. ఇప్పుడు గంతులు వేస్తాడు. ఎంతో సంతోషంగా ఉంది అతని హృదయం. అలాగనే మన ప్రభు ఆయన కూడా గంతులు వేస్తూ వస్తాడంటే మనం తీసుకెళ్తాను. ఆయన రాకడలో ఎవరైతే ఆయన వరకు ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళ మాత్రమే ఆయన రాకడలో ఎత్తపడతారు. కనుక ఇప్పుడు మనం చూసినట్టయితే ఎన్ని చూస్తాం చెప్పండి? వరుస లేచాడు, నిలిచాడు, నడిచాడు, గంతులు వేశాడు. తర్వాత ఏం చేశాడు ఉంది? దేవుని స్తుతించు. అంటే ఒక వ్యక్తిలో దేవుడు చేసిన కార్యాలు చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి స్తుతించకుండా ఉండలేడు. ఆడు స్తుతిస్తుంటే అక్కడ ఉన్న మిగతా వాళ్ళకి ఏమొచ్చిందంటే చూడండి, అపొస్తలుల కార్యాలు 11వ వచనం చదవండి బ్రదర్. 11. వాడు పేతురును యోహాను పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను మంటపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చింది. పేతురు చూచి ప్రజలతో ఇట్లా నేను ఇశ్రాయేలీయులారా, మీరు వీడి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను బలమిచ్చినట్లుగా మీరెందుకు మా దగ్గర పేరు చూస్తున్నారు? ఇప్పుడు ఆ రక్షించబడిన వ్యక్తి ఏం చేస్తాడంటే పేతురును యోహానును పట్టుకుంటాడు. అంటే రక్షించబడిన వ్యక్తి ఎప్పుడు కూడా రక్షించబడిన బిడ్డలతోటే కలిసి ఉంటాడు. వాడు అన్యుల దగ్గరికి వెళ్ళి కలిసి ఉండలేడు. ఎందుకంటే అప్పటి వరకు వాడు పరిస్థితి
వాడి సహవాసం వేరు, పద్ధతి వేరు. ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా పట్టుకుని ఉంటాడండి, పేతుని వ్యవహారాలను పట్టుకుని వాళ్ళ దగ్గర ఏమంటే అందరూ చూసి భిక్ష పడుకున్నాడు కదా, ఏంటి ఇలాగైపోయాడు. ఇప్పుడు వీళ్ళతోటి పేతురు వ్యవహారాలతో ఉన్నారండి, అందరూ ఆశ్చర్యంగా చెప్తారు. పేతురు ఏమంటాడండి, మా సొంత భక్తి చేత శక్తి చేత మేము ఏం చేయలేదు, ఇది కేవలం దేవుడు చేస్తాడని చెప్తారు. ఇప్పుడు మనుషులు అయితే ఇప్పుడు ఏం చేస్తారు, సార్ నేను ప్రార్థన చేస్తే ఇంత వస్తుంది, నేను ప్రార్థన చేస్తే దేవుడు గర్భవతి, ఇలాంటివి చెప్పుకుంటారు. మహిమ దేవుడికి తీసుకురాకుండా మనం తీసుకున్నట్లయితే ఏ రోజు లాంటి పరిస్థితులు మనకి కూడా వస్తాయి. దేవుడికి ఎప్పుడు కూడా మనం ఏం చేసినా దేవుడికే మహిమ కలగాలి. కనుకనే ఇప్పుడు దేవాలయానికి వెళ్ళి దేవుడు స్థుతిస్తున్నాడు. చూడండి ఇక్కడ 50వ కీర్తనలో ఏమన్నాడు వస్తాడంటే, 50వ కీర్తన 23 వచనం చదవండి. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనబరిచినట్లు వాడి మార్గమును సిద్ధపరచుకున్నాడు. కనుక ఈ వ్యక్తి ఏం చేస్తాడు, మార్గాన్ని సిద్ధపరచుకుంటాడు. కనుక ఇప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళిపోయాడు. ఎంతమంది ఉన్న మార్గాలు వేరు, మార్గాలు వేరు. కనుక ఇప్పుడు దేవుని మార్గాల్లో నడుచుకుంటున్నాడు, దేవుని బిడ్డల దగ్గర ఉంటాడు. తర్వాత ఏమనుందంటే, తర్వాత మాట ఏమన్నా చూడండి, అపొస్తలుల కార్యాలు వారితో అంటే పేతురు యోహానులు వాళ్ళు మాత్రమే కాకుండా అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం చదవండి. వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుకందును ప్రార్థన చేయడం యందును ఏడతెగకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళతో ఎలాంటి వాళ్ళతోటి, వాళ్ళలో పాల్పంచుకునే వాళ్ళు ఉన్నాడు. ఈ వ్యక్తి అంటే ఒక వ్యక్తి జీవితం మారితే ఎలా ఉంటదంటే, ఆ వ్యక్తి ఎంతగానో ఒక క్రమమైన పద్ధతులకి వస్తున్నట్టుగా చూస్తున్నాం. తర్వాత మాట ఏమన్నా చూడండి, వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయం వద్ద భిక్షం కొరకు కూర్చునేవాడు వీడే అనేది గుర్తయితే, ఒకప్పుడు వాడి పరిస్థితి ఏంటంటే ఎక్కడ ఉండేవాడు, బయట ఉండేవాడు. ఎక్కడికి వచ్చాడు, దేవుని స్థుతించు వారితో కూడా దేవాలయంలోనికి వచ్చి, దేవాలయంలోనికి వచ్చే వ్యక్తి ఎలా ఉండాలంటే, ప్రకటన గ్రంథంలో రాస్తాడు. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 22 చూసినట్లయితే, సర్వాధికారి అయిన దేవుడులకు ప్రభు గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకే సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించినది, గొర్రె పిల్లయే దానికి దీపం. జనములు దాని వెలుగునందు సంచరించరు. భూరాజులందరూ తమ మహిమను దానిలో తీసుకుని వస్తారు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలో తీసుకుని వచ్చినారు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. కానీ నిషిద్ధమైనదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించేవాడైనను దానిలో ప్రవేశం. దేవుని ఆరాధించడానికి వచ్చిన వ్యక్తుల్లో ఈ లక్షణాలు, ఏ లక్షణాలు, ఈ లక్షణాలు లేకుండా దేవుని ఆరాధిస్తున్నట్టయితే ఆ ఆరాధన ప్రభుకి ఏమాత్రం కూడా ఇష్టం ఉంటుంది. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనం చదువుకున్న 26, 27 వచనంలో మనం జాగ్రత్తగా, జనములు తమ మహిమను ఘనతను దానిలో తీసుకొని వచ్చెదరు. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. కానీ నిషిద్ధమైనదేను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించబడిన దానిలో ప్రవేశం. ఈ వ్యక్తిని దేవుడు ఎలా మార్చేస్తాడంటే, శుభ్రంగా కడిగేటప్పటికి ఎలా ఉన్నాడండి, చక్కగా సరి చేసుకున్నాడు. దేవాలయానికి వెళ్తున్నాడు, దేవాలయంలో దేవుణ్ణి ఆరాధిస్తాడు. మనం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి మనము ఎలా రావాలి, సంతోషంగా మందిరానికి రావాలి కదండి. బాబు ఇవాళ ఆదివారం, ఇవాళ ఎవరు వస్తారో తెలియదు, త్వరగా ఇచ్చిపెడతారు. ఒక్కొక్కరు అడుగుతుంటారు వాళ్ళు ఎవరు అంటే, వాళ్ళకి కొన్ని 4 గుర్తులు ఉంటాయి, వాళ్ళు త్వరగా ఇచ్చిపెట్టారు ఎలా అయితే కదండి.
అలాంటి భయంతో రాకూడదు. ఆదివారం ఇప్పుడు కూడా ఎలా రావాలి? మళ్ళీ మనం చదివేటప్పుడు వాక్యం ఏం చెప్తాం, నీ దేవాలయంలో కూడా 1000 దినముల కంటే ఒక పూట గడపడమే బాధాకరంగా ఉంటుంది. కానీ మాటలు చూస్తే 1000 దినాలు గడపడం ఎక్కడ గడుపుతాం, గడపలేము కదండి. కానీ మనం ఎలా ఉండాలంటే ఆదివారం ఒక్కరోజైనా సంతోషంగా దేవుని ఇంట్లోకి ఆనందంగా రావాలి, ఆరాధించాలి కదండి. ఈ వ్యక్తి గొంతులు వేయడానికి గల కారణం ఏంటంటే పాపం అప్పటి వరకు ఎన్నో సంవత్సరాల నుంచి లేవలేని స్థితిలో పడి ఉన్నాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఎప్పుడైతే లేపాడో అతను దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్థుతించు దేవాలయం. దేవాలయంలోకి ఎలా రావాలంటే సంతోషంగా ఆరాధించాలి. ఆరాధన ప్రభుకి ఇష్టకరంగా ఉంటుంది. దేవుడి కొద్ది మాటలు దేవుడు